మరి గీ 2 ముచ్చట్లు గిడగింత మంచిగా మాట్లాడుతున్నారు కదా! మరి వాళ్ళకి గూడా జెప్తే అయిపోయుండే గదా! నేను హౌస్‌లోకి పోయినంక వీళ్ళని ఎట్లా జూసుకోవాలి, ఒక పెద్ద మనిషి లెక్క ఎట్లుండాలి, ఇది మాట్లాడితే అయిపోయేది గదా! నాకు ఏడ ఇచ్చినారు వాళ్ళ అవకాశము? ఇయ్యలే కదా. హ్మ్. వాళ్ళు నాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలే. అందరికీ 2 రోజులు 3 రోజులు ఇచ్చిర్రు. హ్మ్. నాకు అప్పటిదప్పుడే కదా, స్టేజ్ మీదే కదా నా పని. అవును. స్టేజ్ మీదకెళ్ళే బయటకు వచ్చింది ఇక అంతే. మరి శ్రీముఖి వీళ్ళెవ్వరు మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేయలేదా మీతోటి? ఇంకో ఛాన్స్ ఇద్దాం మరి అనేసి. లేదు, అసలు. మొత్తం కట్టకట్టుకున్నట్టే కక్ష కట్టినట్టే చేసిర్రు. ఎందుకంటే నా గోసి గొంగడి వాళ్ళకు వాసన వస్తున్నట్టుంది అనుకున్నా. వాసన గిట్ట కొడుతుందా ఎవరో అనుకున్నా. నీకు వస్తుందా వాసన? ఏడొస్తుంది, ఏడ రాట్లేదు. మరి వాళ్ళకు వచ్చినట్టుంది. అడగాల్సిందేమో మీరు మరి స్టేజ్ మీదనే. ఎందుకు నన్ను రిజెక్ట్ చేసిల్లు? నాకు గోసి గొంగలు ఏమైనా వాసన ఇక వస్తుందా మీకు అని. అయిపోయిన పెళ్ళికి డబ్బు సప్పుడు ఎందుకు? ఇక కుందేలు పోయినాక బొర్రె కొట్టుకునేది ఎందుకు? వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఇప్పుడు వాళ్ళ కడుపులు ఉండాలి ప్రేమ. హ్మ్. కావాలించుకుంటూ వస్తుందా? లేదు. అరే నర్సయ్య తాత ప్రతిభావంతుడే. ఈయన పాటతోటి ఒక మనిషి బతికిండంటే చిన్నసాన వ్యవహారం ఏం కాదే. అవును. ఇవాళ ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళు అబ్బాబాబాబా తెలుగు అద్భుతంగా పాట పాడిండి అన్న. వాళ్ళకు ఆ పోషణ లేదా, ఆ ప్రేమ లేదా, ఆ అభిమానం లేదా? ఇక వాళ్ళకు కడుపులో లేనప్పుడు కవరించుకొని నవదీపు అని నేను అనవలసి వచ్చింది. లేదు లేదు. అది